హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ పిండిని కలుపుకొని బయట సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండితో చేసిన ఈ చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఈ ప్రాసెస్లో కనుక చెక్కలు చేశారంటే 100 చెక్కలు చేసినా 1 గంటలో ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెక్కలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మంచినీళ్ళను పోసుకొని 1 అరగంట పాటు ఈ పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు నానేసరికి ఇందులో కావలసిన పచ్చికారాన్ని తయారు చేసుకుందాం. పచ్చికారం తయారు చేసుకోవడానికి 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 1 అల్లం ముక్కను తీసుకున్నాను. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనకి చెక్కల కోసం కారం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పిండిని కలుపుకుందాం. పిండిని కలుపుకోవటానికి నేనైతే కిలో బియ్య పిండిని తీసుకున్నాను. ఈ పిండిని ఒకసారి జల్లించుకొని తీసుకున్నామంటే మనకి మెత్తని బియ్య పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల బియ్య పిండిలో రవ్వ ఉంటే ఇట్లా బయటకు వచ్చేస్తుంది. బియ్య పిండి చెక్కలు చేసుకునేటప్పుడు మెత్తగా ఉంటే మనకి చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చెక్కల కోసం బియ్య పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని మరీ గోరువెచ్చగా కాకుండా ఎక్కువ బాయిల్ అయ్యేలాగా కాకుండా మీడియంగా ఉండేలాగా హీట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బియ్య పిండిలో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. కారానికి బదులు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని వేసుకోవాలండి. ఇందులోనే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును తీసుకొని వాటర్ లేకుండా ఈ పప్పుని వేసుకోవాలి. పెసరపప్పుని ఇలా నానబెట్టుకొని వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ఆ పప్పులు తగులుతూ చెక్కలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇందులోనే ఒక 50 గ్రాముల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. మీ దగ్గర వెన్న కానీ బటర్ కానీ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే ఇలా నెయ్యి వేసుకొని కలుపుకున్న చెక్కలు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు మనం వేసుకున్న పప్పులు, ఉప్పు, కారాలు అన్నీ ఈ పిండికి పట్టేలాగా ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. వేడి నీళ్ళను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత డైరెక్ట్గా చేయి పెట్టకుండా పిండిని మధ్యలోకి అనుకుంటూ వేడి నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా చేయి పెట్టామంటే చెయ్యి అనేది కాలుతుంది. అలా కాకుండా ఇలా పిండిని మధ్యలోకి అనుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. చెక్కలు చేసుకోవటానికి మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చెక్కలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. అందుకే పిండిని కలిపేటప్పుడు ఎక్కడా స్కిప్ చేయకుండా ఇలా స్టెప్ బై స్టెప్ ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఇలా నేను చూపించే విధంగా పిండి మరీ గట్టిగా లేకుండా అలా అని లూజ్గా లేకుండా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి చెక్కలు అనేవి బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని ఆరిపోకుండా ఒక తడి బట్టను కప్పుకొని పిండిని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఈ పిండి రెడీ అయ్యేసరికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేసరికి చెక్కలు ఒత్తుకోవటానికి ఒక పూరీ ప్రెస్ని తీసుకుందాం. ఈ పూరీ ప్రెస్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా అంటించుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి ప్లాస్టిక్ కవర్ని అంటించుకుంటే మనకి కవర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా పైన కింద మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని మనం నానబెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. మొత్తం ఒకేసారి తీయొద్దండి, ఆరిపోతుంది. కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి.
ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పూరీ ప్రెస్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి. చెక్కలు ఒత్తుకునేటప్పుడు పల్చగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకున్నామంటే చెక్కలు త్వరగా ఉడకవు. ఇలా ఒత్తుకున్న చెక్కలన్నింటినీ కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగే చెక్కలన్నింటినీ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ పూరీ ప్రెస్ అవైలబుల్గా లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైన ఈ పిండి ముద్దను పెట్టుకొని మనం వాటర్ తాగే చెంబుతో కానీ గిన్నెతో కానీ ఈ చెక్కల్ని ప్రెస్ చేసుకున్నామంటే చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. మనం ఒత్తుకొని రెడీ చేసుకున్న చెక్కలన్నింటినీ ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి తీసుకొని ఆయిల్లో వేసుకోవటం మీకు చేత కాకపోతే ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. మనం వేసినప్పుడు అన్నీ ఒకదానికొకటి అంటుకుంటాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చెక్కలన్నీ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చెక్కలన్నింటినీ సపరేట్ చేసుకొని మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు ఇలా తిప్పుకుంటూ చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చెక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఈ బబుల్స్ వస్తాయి కదా, ఈ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్నామంటే ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన చెక్కలను కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిగిలిన కూడా వేసి చూపిస్తున్నాను. మీకు చెక్కలు అనేవి ఆయిల్లో వేసుకున్న తర్వాత కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా సపరేట్గా ఉండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతున్నాయి. చెక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి తినేటప్పుడు చెక్కలు గట్టిగా ఉంటాయండి. చూశారు కదండి, ఇలా నేను చూపించిన విధంగా చెక్కలు చేసుకున్నారంటే కేజీ పిండితో చెక్కలు చేసిన ఒక్కళ్ళే ఈజీగా 1 గంటలో చేసేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మిగిలిన వాటన్నింటినీ రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 20 రోజుల నుంచి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. బయట రకరకాల ఆయిల్స్తో చేసిన పప్పు చెక్కలు కాకుండా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని మీ పిల్లలకు స్నాక్స్ బాక్సుల్లో పెడితే సరిపోతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.